గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం గురువారం మధ్యాహ్నం 1:39 సమయంలో కుప్పకూలిపోయింది. బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను విమానయాన సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృత్యువాత పడ్డట్టు వెల్లడించింది. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడిగా తెలియజేసింది. అతనొక్కరే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మొత్తం మృతుల్లో 229 మంది విమాన ప్రయాణికులు కాగా ఒక్కరు మాత్రం సిబ్బంది అని వెల్లడించింది. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ వాసులు, 1 కెనడా దేశస్థుడు ఉన్నట్లు తెలియజేసింది. మరో ఘోరమైన విషయం ఏంటంటే ఈ విమానం భవనం పైన కుప్పకూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో ఈ విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. మరికొంతమంది మెడికోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్టుకు వెళ్తుండగా 242 మందితో ఉన్న ఎయిర్ ఇండియా విమానం మేఘనిగర్ నివాస ప్రాంతంలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన క్షణంలోనే పైకి లేవడానికి ఇబ్బంది పడుతూ బిల్డింగ్ ని ఢీకొట్టడంతో అగ్నిగోళంగా పేలిపోయింది. ఆ సమయంలో చుట్టూ పెద్ద ఎత్తున నల్లటి పొగ ఆవహించింది. విమానంలో ఉన్న వారిలో 230 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది. 11Aలో కూర్చున్న ప్రయాణికుడు తప్ప ఇంకెవరూ ప్రాణాలతో బయటపడలేదు. అతడు ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. సరిగ్గా భోజన విరామ సమయంలో విమానం వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ పైన కుప్పకూలిపోయింది. దీంతో భోజనం చేస్తున్న మెడికోల్లో సుమారు 24 మంది మృతి చెందగా 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. గాయపడిన వారు ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ప్రమాదానికి గురైన విమానంలో సుమారు 1.25 లక్షల లీటర్లకు పైగా ఇంధనం ఉందని, అదంతా ఒక్కసారిగా పేలడంతో ప్రమాద స్థలంలో టెంపరేచర్ 1000 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయని సహాయక సిబ్బంది తెలియజేస్తున్నారు. మంటల తీవ్రత కారణంగా ఏ ఒక్కరిని రక్షించడం అసాధ్యంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రమాదంపైన రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తులో విదేశాంగ కార్యదర్శి భారత అధికారులతో సమన్వయం చేసుకుంటారని యూకే ప్రధాని కీర్ అన్నారు. ఈ భయంకరమైన విమాన ప్రమాదం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్కు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. తాము చేయగలిగిన సహాయమంతా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా గ్రూప్స్ మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. ఇదే సమయంలో గాయపడిన వారికి పూర్తిగా వైద్య ఖర్చులు తామే భరిస్తామని వెల్లడించింది.